చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. మూడో రోజు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా కార్యకర్తలు వ్యవహరించాల్సిన తీరుపై ఆయన ప్రసంగించారు. హాంకాంగ్ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు కుటుంబంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని కేంద్ర మంత్రి జయశంకర్ను మంత్రి నారా లోకేష్ కోరారు. విశాఖ సముద్ర తీరంలో దుర్ఘటన చోటు చేసుకుంది. తీరం నుంచి సుమారు 10 మైళ్ల దూరంలో చేపల వేటకు వెళ్లిన ఒక బోటు సముద్రంలో ప్రమాదానికి గురైంది. ఆ బోట్లో మొత్తం 7 మత్స్యకారులు ఉండగా సముద్రంలో ఉధృతమైన అల్ల కారణంగా బోటు తిరగబడి మునిగిపోయింది. మత్స్యకారుల గల్లంతు ఘటనపై హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు. గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. 3 కోట్లతో నిర్మించిన గిరిజన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. కాంపౌండ్ వాల్, డార్మిటరీ కోసం 6 కోట్ల మంజూరుకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ తీరుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాజకీయ అణచివేతకు ప్రశ్నించే గొంతుకలను అణచివేయడానికి పోలీసు వ్యవస్థను ప్రమాదకరంగా వాడుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ అభివృద్ధి సీఎం చంద్రబాబు నిర్ణయమేనని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. కడపలో జేఎస్డబ్ల్యూ ఉక్కు పరిశ్రమ చారిత్రాత్మక మైలురాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు తీవ్రమైన దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. జడా శ్రావణ్ కుమార్ ప్రశ్న రవణ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో మత్స్యకారులకు సబ్సిడీపై పరికరాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ వైపుతో జగదీశ్వరి 82 మంది వారికి ద్విచక్ర వాహనాలు, వలలు, ఐస్ బాక్స్లు అందజేశారు. నంద్యాల జిల్లా అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పార్లమెంటు జనసేన పరిశీలకులు బాలశౌరి సందర్శించారు. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని కోరుకున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు టీడీపీ నాయకులకు సన్మానం చేశారు. నాగలాపురం మండల టీడీపీ, ఐటీడీపీ నాయకులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్యే మట్టా రాగమై దయానంద్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖ శారదాపీఠంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి జ్యోతి ప్రజ్వలన చేశారు. BECIL సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. సిద్దిపేట పట్టణంలో సీసీ కెమెరాలను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1 అని, పచ్చదనం, పరిశుభ్రత, ప్రజారక్షణగా ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దుతున్నామని అన్నారు. జిల్లా రైల్వే కోడూరు ఓబులవారిపల్లిలో టీడీపీలోకి పలు కుటుంబాలు చేరాయి. టీడీపీ ఇన్ఛార్జ్, కడప కూడా చైర్మన్ ఒక రూపానందరెడ్డి సమక్షంలో చేరడం జరిగింది. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతోందని ఈ సందర్భంగా తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సత్తుపల్లి, తల్లాడ మండలాల్లో పర్యటించారు. గొల్లగూడెం, తెలకబారం, కేశవాపురంలో ఆలయ పూజలో పాల్గొన్న ఆయన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే
వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయం తీసుకున్నామని, బోటు యజమాని కారు ఇచ్చిన సురక్షితంగా బయటపడ్డారని అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డిలో ట్రాక్టర్ దొంగతనం చోటు చేసుకుంది. మద్యం మత్తులో యువకులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను ఎత్తికెళ్లిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆ దొంగలను పట్టుకున్నారు పోలీసులు. విజయనగరంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి పర్యటించారు. గత వైసీపీ అరాచక పాలన సాగిందని సునీల్ కుమార్ రెడ్డి విమర్శించడం జరిగింది. బాపట్లపట్నంలో రేషన్ షాపులపై సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు. 3 క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. డీలర్పై చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ జగన్మోహన్ రావు చెప్పారు. హైదరాబాద్ బెంగళూరు మార్గంలో ప్రయాణించే వారికి టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శంషాబాద్ బోర్డింగ్ పాయింట్ను ఎంపిక చేసుకుని బెంగళూరు బస్సుకు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పుష్పక్ ఏసీ ఫీడర్ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓయూ అనుబంధ గుర్తింపు పేరుతో మోసాలపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలకు సిపి సజ్జనార్ ఆదేశించారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచనలు చేశారు. ఏలూరు జిల్లాలో 28 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు పోలీసులు. 5,75,000 విలువైన ఫోన్లను బాధితులకు అందజేశారు. పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలం చెల్లిన స్తంభాలు, తీగలతో రైతులకు ప్రమాద భయం పట్టుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ బిల్లును విడుదల చేసింది. జీహెచ్ఎంసీ చట్టం 1955కు ప్రత్యామ్నాయంగా కొత్త బిల్లు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను సమగ్ర పాలనలోకి తెస్తోంది. తిరుమలలో సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టీటీడీ లాకర్లలో సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. దీంతో భక్తులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆచరణలో చూపించారు. కొల్లాపూర్ శివార్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో ఆయన ఏకంగా గంట పాటు ఈత కొట్టారు. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మాగంటి సునీత, రావుల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా నిప్పులు చెరిగారు. కేంద్రం మహిళా వ్యతిరేక సర్కారుని ఆరోపించారు. ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ధర్నా చేస్తామని అల్కా లంబా తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల గృహ ప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పాలన రైతుల పాలిట యమపాసమైందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరావు ఆరోపించారు. లక్షెట్టిపేటలో గోడ కూలి 4 రైతులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో భర్త ఇంటి ముందు మహిళ ధర్నా నిర్వహించింది. 5 ఏళ్ల క్రితం పెళ్లై సంవత్సరం నుండి కాపురానికి పిలవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
చిత్తూరు జిల్లా కార్వేటి నగరం ఆర్కేవీబీ పేటలో అరిమాన్ గంగమ్మ కొలువులు వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల అభిషేకాలు, పూజలు చేసి అంబలి, పొంగలు సమర్పించారు. మాజీ జెడ్పీటీసీ దేవికి లోకనాథన్ రెడ్డి పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పోలీసులకు వివాదం చోటు చేసుకుంది. 3rd డిగ్రీ ఆరోపణలపై డీఎస్పీ శ్రీనివాసరావు సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. 7 గంటల తర్వాత ఫుటేజ్ కావాలని మాజీ ఎమ్మెల్యే కూడా డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని భక్తులు భారీగా సందర్శించారు. ఆదివారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. సర్వదర్శనానికి 2 గంటలు, వీఐపీ దర్శనానికి అరగంట సమయం పట్టింది. పార్వతీపురం మన్యం జిల్లా గుణదా తీలేసులో బీటీ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు సిపిఎం నేతలు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి లెనిన్ సినిమా బృందం చేరుకుంది. హీరో అఖిల్, నాగార్జున, అమలకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతికి వారు బయలుదేరి వెళ్లారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న సుమారు 260 మొబైల్ ఫోన్స్ పోలీసులు రికవరీ చేసి వాటిని తిరిగిచ్చారు. వాటిని నేరుగా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేసి సరికొత్త కార్యక్రమాన్ని సృష్టించారు. కర్నూలు జిల్లా కౌతాళంలో స్థల వివాదం చోటు చేసుకుంది. ఓపెన్ ప్లేస్ కోసం రేవన్న కుటుంబంపై నరసింహులు దాడి చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పద్మశాలి సంఘం నూతన కమిటీని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ పట్టణ అధ్యక్షులుగా గిడుతూరి సాయి శ్రీనివాస్ ని సర్వసభ్య సమక్షంలో ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎట్టకేలకు రుతుపవనాలు పలకరించడంతో ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు 3 రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెద్దనింట్ర కొలంలో ఇంటి వద్ద రోడ్డు వివాదం రక్తపాతానికి దారితీసింది. స్థానిక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదమే ఈ తీవ్రమైన ఘర్షణగా రూపుదాల్చుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వెల్లిడి గ్రామంలో కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి గోడ కూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రమణి అనేటువంటి మహిళ ఇంటి గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రస్తుతం గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. ఫిషింగ్ హార్బర్లో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలెక్టర్ పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఏలూరు జిల్లా చాట్రాయ్ మండలం తమ్మిలేరు జలాశయం లోపల నుండి విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఖమ్మం రోటరీ నగర్లో క్లౌడ్9 అపార్ట్మెంట్ 4వ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. మెదక్ జిల్లా రామాయంపేట దామర చెరువులో నగేష్ అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జోగులాంబ గద్వాల జిల్లా తనగల గ్రామంలో చోరీ చోటు చేసుకుంది. ఓ ఇంట్లో 13 తులాల బంగారం, 20 తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అంబేద్కర్ కోనసీమ లక్కవరం ముదునూరిపోడులో గడ్డివాము దగ్ధమైంది. షెడ్లో నిల్వ ఉంచినటువంటి ఎండుగడ్డి కాలిపోయింది. రాజోలు అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం కనిపిస్తోంది. పల్నాడు జిల్లా కోటప్పకొండలో వెలిసిన శ్రీ త్రికోటేశ్వర స్వామిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. తన సొంత రొయ్యల చెరువును ఆయన సందర్శించారు. కార్మికులతో కలిసి స్వయంగా చెరువుల నిర్వహణ పనుల్లో ఆయన పాలు పంచుకున్నారు. జనసేన పార్టీ చేపట్టిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. 7 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ ప్రక్రియ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఈ నెల 12వ తేదీన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరుగుతోందని ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ అన్నారు. మాజీ ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని నాంపల్లి, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకి చెందినటువంటి 361 మంది లబ్ధిదారులకు 2 BHK ఇళ్ల పట్టాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జరిగింది. పల్నాడు జిల్లాలో జనసేన పార్టీ దూకుడు పెంచుతోంది. నరసరావుపేటలో 6 రోజుల పాటు జరిగిన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం విజయవంతంగా ముగిసింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం మళ్లీ వేడెక్కింది. బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా నాశనం చేశారంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం హీటెక్కుతోంది. ప్రాజెక్టులో కేవలం 2 పిల్లర్లు మాత్రమే కూలిపోయాయన్నారు. వీటిని పునరుద్ధరించడానికి సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలియజేశారు. రైతు భరోసా నిధుల విడుదల పట్ల ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద సంబరాలు చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలంబ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్పై సుమోటోగా కేసు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం పంప్ హౌస్ ను ప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాక్స్ అండ్ మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ సమావేశాన్ని నిర్వహించారు. వర్గీకరణ పేరుతో మాలలను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. ముంబై దాదర్లో ఉన్న ప్రసిద్ధ సిద్ధి వినాయక గణపతి దేవాలయాన్ని గవర్నర్ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. పలు బస్తీలో ఓపెన్ జిమ్లను ప్రారంభించి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. బోరబండ ఎస్ఐ షేక్ నాగుల్ మీరాపై నగర పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. భార్య చేసిన ఫిర్యాదు మేరకు అనంతరం జరిగిన విచారణలో వెలుగులోనికి వచ్చిన అంశాల ఆధారంగా ఈ చర్యలు తీసుకోవటం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షను జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీనియర్ నటుడు ఆర్కే సాగర్ సందర్శించారు. పెద్దాంబర్పేట కుంట్లూరులో యాదవ విజ్ఞాన కేంద్రం హాస్టల్ భవన నిర్మాణానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. యాదవ జాతి ఐక్యతపై ఆయన పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉచిత యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటిజన్ ఫర్ యానిమల్స్ జీహెచ్ఎంసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు జిల్లా నర్రవాడలో శ్రీ వేంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. సంగీత దర్శకులు కోటి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ గిద్దలూరు అర్బన్ పరిధిలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రత్యేకమైన సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నబద్వేల్ ఎంపీపీ పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. కొలపర్తి కళ్యాణ్, హర్షిత దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో గర్భసంచి బ్రెస్ట్ క్యాన్సర్కు పరీక్షలు చేశారు. పెద్దపల్లి పట్టణంలో బైక్లో పాము కనిపించడంతో కలకలం రేగింది. స్థానికులు పామును బయటకు తీసి చంపేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నూతన తహసీల్దార్గా బి కళ్యాణి బాధ్యతలు చేపట్టారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పదవి బాధ్యతలను స్వీకరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లి పర్యటనలో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శ్రీకాకుళం రెవెన్యూ గెస్ట్ హౌస్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం చేయాల్సిందిగా నాయకులు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్లో ఓ అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఏకంగా 21 కిలోల బరువున్న భారీ పండుగప్ప చేప మత్స్యకారుల కంటపడింది. కేటీఆర్ కాళేశ్వరం పర్యటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో ప్రాసిక్యూషన్ సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. అదనపు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అధ్యక్షతన కేసుల సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని విమర్శలు చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సింగరేణిలో అధికారుల సమ్మెకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. సమస్యలు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని సునీల్ రెడ్డి హామీ ఇచ్చారు. మోదీ విధానాలపై అఖిల భారత కిసాన్ సంఘం విజు కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు. టీడీపీ జనసేన కూడా ప్రధాని బాటలోనే ఉన్నారని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామిని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. హిందువులు సనాతన ధర్మాన్ని పాటించాలని అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి సోలార్ ఎనర్జీ స్టోరేజ్లో మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను పైలట్ ప్రాజెక్టుకు ఏర్పాటు చేశారు. సౌరశక్తి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును నిల్వ చేయడంలో సింగరేణి సంస్థ సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు జీఎం రాధాకృష్ణ. ఖమ్మంలో సిపిఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 10న ప్రభుత్వ విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆశ్రమ పాఠశాల నుంచి 3 విద్యార్థులు పరారైపోయారు. హాస్టల్ సిబ్బంది కళ్లుగప్పి విద్యార్థులు పారిపోయిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమూరి మండలం హట్టి ఆశ్రమ బాలుర పాఠశాలలో చోటు చేసుకుంది. ఖమ్మం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పునః ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శృంగేరి పీఠం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కన్నేపల్లి పంప్ హౌస్ కు బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కోనసీమ జిల్లా మల్కిపురంలో అరుదైన పుంగనూరు ఆవు దూడ అందరినీ ఆకర్షిస్తోంది. కేవలం 12 అంగుళాల పొడవుతో పుట్టినటువంటి ఈ దూడను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. శ్రీవారి భక్తుల అచంచల విశ్వాసానికి మరో ఉదాహరణ. తిరుమలకు కాలినడకన చేరుకున్న 116 ఏళ్ల వృద్ధ భక్తురాలికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేకమైన దర్శన ఏర్పాట్లు కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఆమె భక్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నెల్లూరు జిల్లా కొలువాయి మండలం రాజుపాలెం పరమానందాశ్రమంలో లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్లో రైతు భరోసా సంబరాలు కాంగ్రెస్ నేతలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వమని అంజన్ కుమార్ అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేటువంటి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ ఢీకొని దంపతుల్లో భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న కేటీఆర్ని పోలీసులు మంథనీలో అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. బీహార్ రాజకీయాలు ప్రస్తుతం బంకీపూర్ ఉప ఎన్నికతో వేడెక్కిపోతున్నాయి. బీజేపీకి కంచుకోటుగా ఉన్న ఈ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ అభ్యర్థిగా ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొట్టమొదటిసారి. షేర్ బజార్లో నిలబడాలంటే